శివాజీ గ్రామం చిత్తూరు జిల్లా ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన యేసు ప్రభు యొక్క శిలువ పాటలు పాఠ్య స్థలాలను నేడు క్రొత్తగా ఏర్పాటు చేసిన చర్చి ప్రాంగణంలో పాల్ ప్రకాష్ తండ్రి గారిచే ఆశీర్వదింపబడిన ఈ పాఠ్య స్థలాలను పాట ద్వారా ధ్యానించుదాం. మొదటి స్థలము తీర్పు చెప్పుట. న్యాయస్థానమునందు నిన్ను దోషిగా తీర్చిదిద్దిరి. నిజమైన నీవు అబద్ధమై నిలబడితివి. నిశ్శబ్దంలోనే నీ ప్రేమ గలమై వినిపించెను. నా దోషమంతా నీపై వేసుకున్నావు ప్రభువా. రెండవ స్థలము సిలువ మోసిన యేసు ప్రభు. భారీ సిలువను భుజముపై మోసిన యేసయ్యా, నా భారమంతా నీలో దాచుకున్నావు. ప్రతి అడుగులోనూ నొప్పి నిన్ను చుట్టుకున్నా. ప్రతి అడుగులోనూ నన్ను చేరువ చేస్తావు. మూడవ స్థలము మొదటిసారి యేసు ప్రభువు క్రింద పడుట. నీ శక్తి తగ్గి నేలపై పడిన వేళలో నా బలహీనతలన్నీ నీలో కనిపించెను. లేవలేని నన్ను లేపుటకై నీవు పడిపోయావు. నీ పడిపోవుటలో నాకు ఆశ కనబడును. నాలుగవ స్థలము తల్లి మరియమ్మకు ఎదురుపడుట. తల్లి మరియమ్మ చూపుని కళ్ళల్లో కలిసెను. మౌన వేదనలో ప్రేమ మాటలు పలికేను. కన్నీటి బంధంలో దివ్య రహస్యము దాగినం. తల్లి హృదయం నీతోనే సిలువపై సిలువ ద్వారా నడిచెను. ఐదవ స్థలము సైమన్ గారి యొక్క సహాయం. సైమన్ చేతులు నీ సిలువను తాకినప్పుడు మనుష్య ప్రేమకు దైవ ప్రేమ కలిసెను. నీ బాధలో భాగమయ్యే భాగ్యం ఇచ్చావు. ఇతరుల భారమును మోయమని నేర్పించావు. ఆరవ స్థలము వెరోనికమ్మ ముఖమును తుడుచుట. నీ ముఖముపై చెమట రక్తం కలిసిన వేళలో ఒక చిన్న సేవ ప్రేమగా మారెను. వేరే హృదయం నీ రూపమే నిలిచెను. సేవలోనే నీ సాక్ష్యం కనిపించెను. ఏడవ స్థలము యేసు ప్రభు రెండవసారి శ్రీవ క్రింద పడుట. మళ్ళీ నేలపై పడిన నీ శరీరం అలసిపోయెను. పాప భారముతో లోకం నీపై నలిగెను. అయినా నీవు లేచి ముందుకు నడిచావు. పడిపోతూ లేవడం జీవితం అని నేర్పించారు. ఎనిమిదవ స్థలము యెరూషలేము స్త్రీలకు రట చెప్పుట. ఎచ్చిన స్త్రీలను చూచి నీవు పలికితివి, నా కొరకు కాదు నీ కొరకు ఏడవండి అని. పశ్చాత్తాపము ద్వారానే జీవం లభించునని నీ వాక్యములో నిత్య సత్యం వెలిగెను. తొమ్మిదవ స్థలము యేసు ప్రభు మూడవసారి స్లీవ క్రింద పడుట. జీవ
ఎవరి శక్తి కూడా తగ్గి నీవు పడిపోయావు. అంధకారంలో వెలుగు మెరుపై నిలిచావు. అంతిమ నిస్సహాయతలోను నీవు నిలిచావు. నిరాశలోను ఆశను నాటారు. పదవ స్థలము యేసు ప్రభు వస్త్రాలను వలుచుట, నీ గౌరవమును తీసి అవమానమిచ్చిరి. సర్వాన్ని విడిచి నీవు నిలిచినావు. నిజమైన సంపద దైవ ప్రేమే నిరాకారంలో నేర్పించారు. పదవ స్థలము యేసు ప్రభు శిలువపై కొట్టుట, గోలాలతో నీ చేతులో కాళ్ళు గాయమయ్యాను. ప్రతి గాయం నా పాపమునకు ధరమయ్యాను. రక్తధారలో క్షమా ప్రవహించెను. నీ నొప్పిలో నాకు జీవం పుట్టెను. వారావ స్థలం యేసు ప్రభు మరణం పొందుట, స్లీవపై సంపూర్తి అయినది అని తండ్రిని నీవు పిలిచావు. నీ ఆత్మను ప్రేమగా అప్పగించావు. సిలువపై మరణం విజయం అయిందయ్యా. జీవద్వారం నాకై తెరిచావు. కీర్తవ స్థలం యేసు ప్రభు తల్లి ఒడి. శివాజీ గ్రామం, చిత్తూరు జిల్లా ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన యేసు ప్రభు యొక్క సిలువ పాటలు చార్తా స్థలాలను నేడు క్రొత్తగా ఏర్పాటు చేసిన చర్చి ప్రాంగణంలో పాల్ ప్రకాష్ తండ్రి గారిచే ఆశీర్వదింపబడిన ఈ చోట స్థలాలను పాట ద్వారా ధ్యానించుదాం. మొదటి స్థలము తీర్పు చెప్పుట, న్యాయస్థానమునందు నిన్ను దోషిగా తీర్చిదిద్దిరి. నిజమైన నీవు అబద్ధమై నిలబడితివి. నిశ్శబ్దంలోనే నీ ప్రేమ గలమై వినిపించెను నా దోషమంతా. నీపై వేసుకున్నావు ప్రభువా. రెండవ స్థలము సిలువ మోసిన యేసు ప్రభు భారీ సిలువను భుజముపై మోసిన యేసయ్యా. నా భారమంతా నీలో దాచుకున్నావు. ప్రతి అడుగులోనూ నొప్పి నిన్ను చుట్టుకున్నా. ప్రతి అడుగులోనూ నన్ను చేరువ చేస్తావు. మూడవ స్థలము మొదటిసారి యేసు ప్రభువు క్రింద పడుట, నీ శక్తి తగ్గి నేలపై పడిన వేళలో నా బలహీనతలన్నీ నీలో కనిపించెను. లేవలేని నన్ను లేపుటకై నీవు పడిపోయావు. నీ పడిపోవుటలో నాకు ఆశ కనబడును. నాలుగవ స్థలము తల్లి మరియమ్మకు ఎదురు పడుట, తల్లి మరియమ్మ చూపు నీ కళ్ళల్లో కలిసెను. మౌన వేదనలో ప్రేమ మాటలు పలికేను. కన్నీటి బంధంలో దివ్య రహస్యము తాగినం. తల్లి హృదయం నీతోనే సిలువపై సిలువ ద్వారా నడిచెను. ఐదవ స్థలము సైమన్ గారి యొక్క సహాయం. సైమన్ చేతులు నీ సిలువను తాకినప్పుడు మనుష్య ప్రేమకు దైవ ప్రేమ కలిసెను. నీ బాధలో
ఇతరుల భారమును మోయమని నేర్పించావు. ఆరవ స్థలము వెరోనికమ్మ. ముఖమును తుడుచుట నీ ముఖముపై చెమట రక్తం కలిసిన వేళలో ఒక చిన్న సేవ ప్రేమగా మారెను. వేరే హృదయం నీ రూపమే నిలిచెను. సేవలోనే నీ సాక్ష్యం కనిపించెను. ఏడవ స్థలము యేసు ప్రభువు రెండవసారి శ్రీవ క్రింద పడుట. మళ్ళీ నేలపై పడిన నీ శరీరం అలసిపోయెను. పాప భారముతో లోకం నీపై నలిగెను. అయినా నీవు లేచి ముందుకు నడిచావు. పడిపోతూ లేవడం జీవితం అని నేర్పించారు. ఎనిమిదవ స్థలము యెరూషలేము స్త్రీలకు రట. చెప్పుట ఏడ్చిన స్త్రీలను చూచి నీవు పలికితివి నా కొరకు కాదు నీ కొరకు ఏడవండి అని పశ్చాత్తాపము ద్వారానే జీవం లభించునని నీ వాక్యములో నిత్య సత్యం. వెలిగెను. తొమ్మిదవ స్థలము యేసు ప్రభు మూడవసారి శ్రీవ క్రింద పడుట. చివరి శక్తి కూడా తనికి నీవు పడిపోయావు. అంధకారంలో వెలుగు మెరుపై నిలిచావు. అంతిమ నిస్సహాయతలోను నీవు నిలిచావు. నిరాశలోను ఆశను దాటారు. పదవ స్థలము యేసు ప్రభు వస్త్రాలను వలుచుట నీ గౌరవమును తీసి అవమానమిచ్చి సర్వాన్ని వినిచి నీవు నిలిచినావు. నిజమైన సంపద దైవ ప్రేమేని నీ నిరాకారంలో నేర్పించారు. 11వ స్థలము యేసు ప్రభు శిలువపై కొట్టుట గోలాలతో నీ చేతులు కాళ్ళు గాయమయ్యాను. ప్రతి గాయం నా పాపమునకు ఘరమయ్యాను. రెక్కనారలో శవ ప్రవహించెను. నీ నప్పిలో నాకు జీవం పుట్టెను. 6వ స్థలము యేసు ప్రభు మరణం పొందుట శిలువపై సంపూర్తి అయినది అని తండ్రిని నీవు పిలిచావు. నీ ఆత్మను ప్రేమగా అప్పగించావు. శిలువపై మరణం విజయం అయిందయ్యా. జీవద్వారం నాకై తెరిచావు. పెద్దావ స్థలం యేసు ప్రభు తల్లి ఒడి. శివాజీ గ్రామం చిత్తూరు జిల్లా ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన యేసు ప్రభు యొక్క శిలువ పాటలు వార్తా స్థలాలను నేడు క్రొత్తగా ఏర్పాటు చేసిన చర్చి ప్రాంగణంలో పాల్ ప్రకాష్ తండ్రి గారిచే ఆశీర్వదింపబడిన ఈ చోట స్థలాలను పాట ద్వారా ధ్యానించుదా. మొదటి స్థలము తీర్పు చెప్పుట. మొదటి స్థలము తీర్పు చెప్పుట. న్యాయస్థానమునందు నిన్ను దోషిగా తీర్చి దిద్దిరి నిజమైన నీవు అబద్ధమై నిలబడితివి నిశ్శబ్దంలోనే. నీ ప్రేమ గలమై వినిపించెను నా దోషమంతా నీపై వేసుకున్నావు ప్రభువా. రెండవ స్థలము సిలువ మోసిన యేసు ప్రభు. భారీ సిలువను భుజముపై మోసిన యేసయ్యా. నా భారమంతా నీలో దాచుకున్నావు. ప్రతి అడుగులోను నొప్పి నిన్ను చుట్టుకున్న ప్రతి అడుగులోను నన్ను
యేసు ప్రభు క్రింద పడుట నీ శక్తి తగ్గి నేలపై పడిన వేళలో నా బలహీనత